ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎవరైతే ఐవీఎఫ్ ప్రొసీజర్స్ అనేవి చేయించుకుంటున్నారో వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంటర్ కోర్స్ భార్యాభర్తలు కలిసి ఉండవచ్చా అనేది ఒక సందేహం ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ 14 days అనేది మనం ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయమనే చెప్తాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, వన్స్ ఇంటర్ కోర్స్ జరుగుతున్నప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం ఎంబ్రియోని పెట్టిన తర్వాత ఎంత స్టాటిక్గా మనం గర్భసంచిని ఉంచగలుగుతామో అంత మంచిదన్నమాట. ఏ విధమైనటువంటి యాక్టివిటీ లేకుండా దాని అర్థం. సో ఇంటర్ కోర్స్ ఉండేటప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మనము అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెమైనల్ ఫ్లూయిడ్, ఏదైనా కనుక సెమైనల్ ఫ్లూయిడ్ కానీ ఎక్కువగా వాల్యూమ్ ఉన్న వాళ్ళకి అన్నెసెసరీగా అది ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది, మోర్ వాల్యూమ్ ఉన్నట్లయితే కనుక. లేదంటే ఏమైనా వెజనల్ సెక్రీషన్స్ కానీ సర్వైకల్ సెక్రీషన్స్ కానీ అటువంటివన్నీ కూడా. ఒకవేళ ఇవన్నీ కూడాను ఇంప్లాంటేషన్ని హిండర్ చేస్తుంది అనమాట. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్, ఒకవేళ ఏదైనా మేల్ పార్ట్నర్కి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని అంటే ఇంటర్ కోర్స్ వలన అన్నెసెసరీగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడము, ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఫీమేల్ పార్ట్నర్ నుంచి మేల్కి ఫీమేల్, మేల్ నుంచి ఫీమేల్కి, అలాగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గకుండా ప్రొలాంగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్ 14 days మనం బీటా హెచ్సిజీ రిజల్ట్ అనేది చూసుకుంటాం. వన్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిందంటే సాధారణంగా ఫస్ట్ ట్రైమిస్టర్ మనం ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. ఎందుకు అని అంటే ఇంటర్ కోర్స్ వలన ఏమైనా మైల్డ్ స్పాటింగ్ అయినా, మనం ఐవీఎఫ్ ప్రొసీజర్కి ఎక్కువగా ఇన్ఫర్టిలిటీ కప్పులే కాకుండా రికరెంట్ అబార్షన్స్ ఉన్న వాళ్ళకు కూడాను మనం ఐవీఎఫ్ని అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళలో ఆల్రెడీ ఇదివరకు ఎక్కువగా మిస్క్యారేజెస్ అవ్వడము, లేదా లూటియల్ ఫేస్ డిఫెక్ట్స్ ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు. హై రిస్క్ గ్రూప్ అనమాట వీళ్ళంతా. అట్ ద సేమ్ టైం ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటాం. ఎన్ని విధాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం కనుక ఇంటర్ కోర్స్ వలన జరిగే ఏమైనా లైక్ స్పాటింగ్ అవ్వనివ్వండి, కొంచెం అబార్షన్స్, మిస్క్యారేజెస్ రిస్క్ అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ సేఫ్ ఫర్ ఇంటర్ కోర్స్. అంటే 12 weeks దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిందంటే 12 weeks దాటిన తర్వాత ఇంటర్ కోర్స్ చేసుకున్నట్లయితే కనుక అది సేఫ్. బిఫోర్ దట్ అసలు కంప్లీట్గా ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయటమే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మంచిది. థ్యాంక్ యూ.